హలో అండి, 555 లక్ష్మీ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు మనము తోటకూరతో పకోడీ చేస్తున్నాము. శనగపిండి అండి, ఇందులోనే ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కస్తూరి మేతి అండి, కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే తోటకూర వేసేద్దాం. కొద్దిగా పుదీనా అండి, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి అండి, ఇందులోనే కొద్దిగా తగినంత సాల్ట్, కొద్దిగా వంట సోడా, కొద్దిగా జీలకర్ర అండి, కొద్దిగా పసుపు, కొంచెం కారం అండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాము, కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలండి, చూడండి. ఇవి కూడా ఇందులోనే వేసేద్దాం. ఫైనల్గా ఇందులోనే నిమ్మరసం పిండేద్దామండి. ఇప్పుడు మెత్తగా మెదిపేద్దామండి వీటిని. ఆల్రెడీ తోటకూర ఆనియన్లో వాటర్ ఉంటుందండి, వాటర్ ఏం అవసరం లేకుండా మెత్త కలిపేయచ్చు. ఇప్పుడు ఒక చుక్క కొద్దిగా వాటర్ వేస్తామండి. ఇప్పుడు పకోడీలాగా వేసేద్దాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. పిల్లలు తోటకూర తినమంటే తిన్నారు కదండి. ఇలా తోటకూరతో పకోడా వేస్తే చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి.
సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. చూడండి, వేడివేడిగా తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. వేడివేడిగా తోటకూర పకోడీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. సాస్తో అయితే పిల్లలు ఇంకా చాలా బాగా తింటారండి. సాస్ వేసుకొని పిల్లలకు పెట్టేయచ్చు. చూడండి, వేడివేడిగా తోటకూర పకోడీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.